అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఏంటి సార్, ఎలా జరిగింది నిన్న మార్కెట్ సెషన్? మండే ఫ్రెష్‌గా కొంతవరకు ఆశాజనకంగానే సాగిందేమో అనుకుంటున్నాను. సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేశారు? నాకైతే మార్కెట్స్ సాటిస్ఫాక్టరీగా లేవేమో అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మార్కెట్స్ మనం అనుకున్న డైరెక్షన్‌లో వెళ్ళడం లేదు. ఎందుకంటే చూస్తున్నాం, నిన్న కూడా చూసాం. ఏంటి, ఆహ్, 30 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయింది నిఫ్టీలో. ఎక్కడ 22,000 ఆహ్, 530 ఆ మధ్యలో ఓపెన్ అయింది. నిన్న యాక్చువల్‌గా అంటే శుక్రవారం రోజు ఇంచుమించుగా 22,560 అరౌండ్ 570 ఆ మధ్యలో క్లోజ్ అయిన మార్కెట్ నిన్నటి రోజున ఒక 30-35 పాయింట్స్ డౌన్ ట్రెండ్‌లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఏకధాటిగా 22,000 675 దాకా తీసుకెళ్లారు. అంటే ఒకానొక దశలో 700కి రీచ్ అవుతుందేమో అనుకున్నాను నేను గూడా. కానీ రీచ్ అవ్వల. నిన్నటి హై చూసుకున్నట్లయితే 22,675, లో చూసుకున్నట్టయితే 22,400, అరౌండ్ 410 ఆ మధ్యలో ఉందిలెండి. 400 రఫ్‌గా వేసుకుంటున్నాను నేను. 400. సో, పైనుంచి చూసుకున్నట్టయితే ఒక ట్వ 275 పాయింట్స్, 250 పాయింట్స్ గ్యాప్ డౌన్‌లోనే క్లోజ్ అవ్వడం మనం అంటే కిందకి రావడం మనం చూస్తున్నాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజున పరిస్థితి ఏంటి? నిఫ్టీలో నేను చెప్తోంది. ఈ రోజున పరిస్థితి ఏంటి? అది మాట్లాడే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చెప్తాను నేను మీకు. నిన్నంతా బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 48,400, 48,000 బిలో 700 మధ్యనే మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. ఏం పెద్ద వోల్టాలిటీ అయితే నిన్న లేదు. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. అరౌండ్ 48,800, 49,000కి ఏమైనా వెళ్తుందేమో అని చెప్పి. లేదు లేదు. అది అసలు ఆ ఛాన్సే ఇవ్వలేదు నిన్నైతే. అంటే ఇది ఇలా ఉన్నంత వరకు, అంటే 49,000 కింద ఉన్నంత వరకు కాస్త డౌన్ ట్రెండ్‌కే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. 49,000 మీదన 1 ఆర్ 2 డేస్ గనక సస్టైన్ అయితే ఆటోమేటిక్‌గా ఇంకొక 1000 పాయింట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ వీక్ అంతా కూడా మార్కెట్ అనేది 49 ఆర్ 47.5 ఈ మధ్యలోనే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఏం చెప్పుకోదగ్గ మార్పులైతే ఏముండవు. అంటే ఈ 1500 పాయింట్స్‌లోనే మార్కెట్ అనేది కొట్టుకుంటూ ఉంటుంది. తర్వాత నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎంత పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మార్కెట్ అనేది ఇంకా కూడా బేర్స్ కంట్రోల్‌లోనే ఉంది. ఆ బేర్స్ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారు. తీసుకొని మార్కెట్స్‌ని కిందకి పడగొట్టడానికే చూస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర రిలీఫ్ ర్యాలీ వచ్చినట్టు చూపిస్తుంది గానీ, ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది కిందకి వెళ్ళిపోతోంది. సో, ఆ మార్కెట్స్‌లో ఇంకా ఒక 2-3 మంత్స్ ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో, అదంతా వేరే టాపిక్‌లెండి. తర్వాత మాట్లాడదాము. సో, ఈ రోజున మార్కెట్స్‌లో మనం చూసుకోగలిగితే 9,500 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, 48,000 నుంచి 49,500 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ. అదే నిఫ్టీ చూసుకున్నట్లయితే
22,800కి వెళ్ళినా అక్కడ అది సస్టైన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే కింద కొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళే కొద్దీ కాస్త ప్రాఫిట్ బుకింగ్‌కొస్తున్నారు. సో, ఇన్ కేస్ ఒకవేళ 40 సారీ 22,500 ఆ మీదన ఎక్కడైనా గనక మార్కెట్‌లు ఓపెన్ అయితేనే అప్పుడు మనం 22,800కి వెళ్ళడానికి స్కోప్ వెతుక్కోవచ్చు. బట్ ఇక్కడ నుంచి లోలో గనక ఓపెన్ అయితే మాత్రము అంటే అరౌండ్ 22,400 బిలో ఓపెన్ అయితే మాత్రము మళ్ళా తిరిగి ఒక్కసారి 22,150 ఆర్ 100 టచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈరోజు మార్కెట్స్ అనేవి చాలా క్రూషియల్‌గా ఉంటాయి. చూసుకోవాలి కొద్దిగా. అయితే నేను రోజు చెప్పే మాట ఒక్కటే. ఏమని? ఈ మార్కెట్ అనేది ఎఫ్ అండ్ ఓకి సూటబుల్ కాదు. సో, మార్కెట్స్‌లో మనము సెల్ సైడ్ ఉంటేనే చాలా వరకు మంచిది. 52 వీక్స్ హై స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేస్తూ, 52 వీక్స్ లో స్టాక్స్ ఏవి ఉన్నాయో వాటిని బై చేస్తూ ఇంట్రాడేలో ఓ 2, 3 పాయింట్స్ గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. వాటిల్లో మనకి ఏది 52 వీక్స్ హై టచ్ చేసిందో చూసుకోవాలి. అదేవిధంగా ఏదైతే 52 వీక్స్ లోలో ఉందో చూసుకోవాలి. వాటిని చూసుకుంటూ మార్కెట్లలో జర్నీ చేయగలిగితే కొంతకాలం దాకా మనం ఉండగలుగుతామండి మార్కెట్లలో. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్నడిగితే పేటీఎం, ఎస్‌జేవీఎన్, అదేవిధంగా లోకేష్ మిషన్స్, సో, సుజలాన్ ఇవన్నీ కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అయితే ఇవన్నీ మనం ఎందుకు బై చేయాలి అంటే అది కూడా ఒక ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని బై చేయాలి. మార్కెట్ వోలటాలిటీని చూసుకొని బై చేయాలి. ఆ సెక్టార్ వైస్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, ఈరోజు స్టాక్ మార్కెట్స్‌లో ఆ సెక్టార్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుందో చూసుకున్న తర్వాతే మనం బై చేయాలి. టాటా స్టీల్ ఇలాంటివి మనం బై చేసుకోవచ్చు. టాటా స్టీల్‌లో అయితే ఎలా చూసుకున్నా ఒక 2, 3 రూపీస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి 1 ఆర్ 2 రూపీస్‌కి ఎటువంటి భయము లేదు. అదేవిధంగా ఐఆర్ఎఫ్‌సి రైల్వే సెక్టార్‌కి చూసుకుంటే. ఐఆర్ఎఫ్‌సి ఎందుకు బై చేయమంటున్నారంటే ఆల్రెడీ 40-45 దాకా 40-45% దాకా కరెక్షన్‌లో ఉంది. కాబట్టి ఐఆర్ఎఫ్‌సిని బై చేయడానికి నేను రికమెండ్ చేస్తున్నాను. అయితే నా ఓన్ అనాలిసిస్‌లో నేను చెప్తున్నాను. సో, అదేవిధంగా మెటల్ సెక్టార్‌లోకి వచ్చేటప్పటికి వేదాంతాన్ని కూడా ఒక కంట కనిపెట్టొచ్చు. తో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి ఇంట్రాడే గెయిన్స్ ఇవ్వడానికి దోహదం చేస్తాయి. మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి అనే పర్టిక్యులర్ రీజన్స్ అయితే ఏం లేవు. మన ఇండియాకు వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్లకు వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు. సో, ఇక్కడ మనకి ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఏంటి హయ్యర్ ప్రైజెస్‌లో ఉన్నప్పుడు సెల్ చేస్తూ, లోయర్ ప్రైజెస్‌లో ఉన్నప్పుడు బై చేస్తూ ఉంటే కొంతవరకు గెయిన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రెజెంట్ మార్కెట్ సిట్యుయేషన్ అయితే ఇది. ఇదే కాకుండా లాయిడ్ ఇంజినీర్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. రామ్‌కి, లాయిడ్ ఇంజినీర్స్ ఇట్లాంటివన్నీ బాగా కిందకి పడిపోయి ఉన్నాయన్నమాట. బాగా కిందకి పడిపోయి ఉన్నాయి. అదేవిధంగా మీకు సమ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసమైతే జొమాటో తీసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే జొమాటో అనేది 210 దాకా కిందకి పడుంది. సో, ఇంకొక 10 రూపీస్ అనేది కిందకి రావాలి. ఇన్‌కేస్ 200 రూపీస్ మీ ప్రైస్ పాయింట్‌గా పెట్టుకొని తీసుకొని 190 రూపీస్ మీరు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని
240 అరౌండ్ 235 దాకా మీరు షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద చూసుకోవచ్చు. అంటే ఆన్ అండ్ యావరేజ్‌గా రూ. 50 అంటే 200 దగ్గర తీసుకున్నారనుకోండి, రూ. 10 ఆహ్, అంటే రూ. 10 స్టాప్ లాస్ పెట్టుకొని రూ. 40 మనము షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద చూసుకోవచ్చు. అంటే 1:4 కింద ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో 1:4 కింద ఉంది కాబట్టి మీరు ఈ స్టాక్‌ని అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద బై చేసుకోవచ్చు. ఇది ఏంటి అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. అయితే ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. నేను కేవలం ఒక స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను చెప్తున్నాను. మీ నష్టాలకి, లాభాలకి నా యూట్యూబ్ ఛానల్ అనేది ఏమాత్రం కారణం కాదు. ఏమాత్రం దోహదం చేయదు. నేనెందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే, స్టాక్ మార్కెట్లలో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ ఏంటో చెప్పడమే నా యాంబిషన్ అండి. సో, మీరు ఏదైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మీ ఓన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒకరు ఉంటారు. వాళ్ళ ద్వారా మీ బ్రోకరేజెస్ అడ్వైజర్ ద్వారా ఒకసారి డిస్కస్ చేసి అప్పుడు మాత్రమే మీరు మీ స్టాక్స్ అనేవి బై చేసుకోవచ్చు. అయితే ఎవరి ద్వారా బై చేసినా లాసెస్, ప్రాఫిట్స్ అయితే తప్పవు. ప్రాఫిట్స్ వచ్చేది స్టాక్ మార్కెట్‌లో ఎంత నిజమో, అదే స్టాక్ మార్కెట్‌లో లాసెస్ రావడం కూడా అంతకంటే పెద్ద నిజం. సో, కాబట్టి ఈ నిజాలన్నీ తెలుసుకొని స్టాక్ మార్కెట్‌లో ఉండగలిగితే డబ్బులు ఎప్పటికైనా మన వైపే ఉంటాయి. ఒక వెల్త్ క్రియేషన్ అసెట్ ఏదైనా ఉంది అనంటే, ఈజీ మెథడ్‌లో ఏదైనా ఉంది అనంటే, అది ఓన్లీ ఒక స్టాక్ మార్కెట్ మాత్రమే. సో, నా నమ్మకం ఏంటంటే, ఈ వీడియో అందరూ కూడా చివరిదాకా చూస్తారని, అదే చూసిన వాళ్ళందరూ కూడా లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రైబ్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా చూడండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఒక కామెంట్ చాలా దూరం తీసుకెళ్తుంది ఆ వీడియోని. అది బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు. ఆ కామెంట్ అనేది ఆ వీడియోని చాలా దూరం తీసుకెళ్తుంది. సో, కాబట్టి మీరు ఆహ్, ఒక కామెంట్ అనేది తప్పకుండా పెట్టండి. అది ఏ కామెంట్ అయినా కావచ్చు గాక. సో, నెక్స్టు మీకింకా ఏదైనా మంచి కంటెంట్ ఏదైనా కావాలి స్టాక్ మార్కెట్ గురించినంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇప్పుడు మనము ఇన్‌కమ్ ట్యాక్స్‌కి అప్లై చేయాలంటే ఐటీ రిటర్న్స్‌కి అప్లై చేయాల్సిన టైం అయితే వస్తోంది. ఈ టైంలో ఏం చేయాలనేది ఒక వీక్లీ స్పెషల్ వీడియో కింద ఒక వీడియో పెట్టదలుచుకున్నాను నేను. సో, కాబట్టి ఇది కూడా మీకొక సిలబస్ లాగా ఉపయోగపడుతుంది. సో, కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలి అని అనుకుంటే నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.